హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు టీజీసీపీ గెట్ వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అండ్ కొంతమంది మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు అండ్ ఇంకొంతమంది కొన్ని కారణాల వల్ల మంచిగా ప్రిపేర్ అయ్యలేకుంటారు. అయినా మంచి స్కోర్ గెయిన్ చేయడం ఎలా, అండ్ మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు టాప్ 20 ఆర్ 50 ర్యాంక్ ఎలా సాధించాలనేవి కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీలో ఉన్న టెన్షన్ అండ్ ఫియర్ని పక్కకు పెట్టండి. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయని చాలా టెన్షన్ అవుతుంటుంది. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ టెన్షన్ తీసేస్తే సగం ఆన్సర్స్ మీకు గుర్తుంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే కొత్తది ఏది చదవకండి. ఇంతకు ముందుకు చదివిన దాన్ని రివిజన్ చేయండి, కానీ కొత్త టాపిక్స్ మాత్రం టచ్ చేయకండి. ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ రాశాను కదా, ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సిన ఇవే అనమాట. ఇఫ్ పాసిబుల్ మీరు హాల్ టికెట్ అనేది కలర్ జిరాక్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎంత మా అంటే 20 రూపీస్ అట్లా ఉంటుంది. మీకు వీలు కాలేదనుకుంటే నార్మల్ జిరాక్స్ అయినా పర్లేదు, బట్ మంచి క్లారిటీగా ఉన్న హాల్ టికెట్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఐడి ప్రూఫ్ అనమాట. అంటే ఐడి ప్రూఫ్ మీ బర్త్డే డేట్ అనేది హాల్ టికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆధార్ కార్డులో ఉంటే దాని ఐడి ప్రూఫ్గా మీరు తీసుకెళ్ళొచ్చు అనమాట. లేదంటే ఆధార్ కార్డులో హాల్ టికెట్లో వేరే ఉందనుకుంటే ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డు హాల్ టికెట్లో సేమ్ ఉంటే పర్లేదు, లేదంటే ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళండి ఒరిజినల్. అండ్ దాంతోపాటు ఒక ఫోటో అనమాట, రీసెంట్గా దిగిన ఒక ఫోటో అండ్ పెన్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి. వాటర్ అంటే అక్కడ ఉంటాయి కాబట్టి మీరు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ ఉండదు. అయినా మేము తీసుకెళ్తాం అనుకుంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్న బాటిల్ క్యారీ చేయండి. స్కోర్ గెయిన్ చేయడానికి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానని చెప్పాను కదా. మనకి మొత్తంగా ఉన్న క్వశ్చన్స్ అన్ని 100 అనమాట. అంటే మనకు ఒక 30 నుంచి 40-45 క్వశ్చన్స్ అనేవి క్లారిటీగా తెలుసు, దీనికి ఆన్సర్ ఇదే అని తెలిసి ఉంటుంది. వాటిని మనం కంపల్సరీగా పెట్టేస్తాం. మిగిలిన ఒక 50 అయిపోయాయంటే ఇంకొక 50 క్వశ్చన్స్ అనేవి మన కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంటే ఈ 50లో కూడా ఒక 30% అంటే ఒక 25 to 30% అనేవి మనకి అటు ఇటుగా తెలిసి ఉంటుంది. ఈ అటు ఇటుగా తెలిసిన క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా పెట్టొచ్చు అనమాట. అంటే 2 ఆప్షన్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ని డిలీట్ చేసి ఇంకా 2 సిమిలర్గా ఉంటాయి. ఆ రెండింట్లో మనకి ఏది బాగా తెలుసు, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకోవడాన్ని ఎలిమినేషన్ మెథడ్ అని అంటాం. ర్యాండమ్గా ఏబిసిడి పెట్టడం కంటే ఈ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్ చూస్ చేసుకోవడం వల్ల మనకి కొన్నింట్లో కొన్నైనా ఆన్సర్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ అనమాట. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు పెట్టిన ఏబిసిడీస్ అన్ని కౌంట్ చేసుకొని ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిల్లో ఏది లెస్ కౌంట్ ఉంది అనేది చూసుకొని, ఇప్పుడు ఒక 10 వచ్చినాయి అనుకోండి, మీరు 25% మ్యాచ్ చేయాలి కాబట్టి ఇంకా 15 అనేటివి అన్నీ పెట్టండి. ఆ 15లో మీకు కనీసం ఒక 5 to 6 అనేటివి కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అసలే తెలియని క్వశ్చన్లకి ఇలా 25% మెథడ్ని యూజ్ చేసి పెట్టడం వలన మనం మంచి స్కోర్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పింది ఏం చేయాలన్నా 90 minutes అంటే 1.5 hourలోనే చేయాలి. మొత్తంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 100 మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ ఉండవు. చెప్తున్నాను కదా, నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. కాబట్టి 100కి 100 క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేయండి. తెలియని క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ ద్వారా అయినా సరే పెట్టడానికి ట్రై చేయండి. అన్నీ ర్యాండమ్గా పెట్టడం కంటే అలా నేను చెప్పిన వాటిని యూజ్ చేస్తూ పెట్టడం వల్ల మన స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా పెట్టడానికి ట్రై చేయండి. హాల్ టికెట్స్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.